ప్రార్థన. సర్వశక్తి గల తండ్రి, సకలాశీర్వాదాలకు కారణభూతుడా, మీ వాక్యం కొరకు ఎదురు చూస్తున్నాం. నాతో ఈ నీ ప్రజలతో సుస్పష్టంగా ముఖాముఖిగా మాట్లాడి మహిమ పొందండి. ఈ కడవరి దినాల్లో ఎలా మీ కొరకు మేము బ్రతకాలో, మా ఆత్మీయ జీవితాన్ని ఎలా మేము కాపాడుకోవాలో, ఈ తరపు ప్రజలకు ఎలా మేము సేవ చేయాలో బహు వివరంగా మాతో మాట్లాడి మహిమ పొందండి. వాక్యం ధారాళంగా వెలువడకుండా అడ్డగించే ప్రతి విధమైన చీకటి శక్తిని, వాక్యం ధారాళంగా వెలువడకుండా ఆటంకపరిచే ప్రతి విధమైన దురాత్మ క్రియలను యేసు అధికారము గల నామములో పాతాళములో త్రొక్కివేస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్ముడా, మీ వాక్యం వడిగా ప్రవహించే నది వలె మా మధ్యలో ప్రవహించున్నట్లుగా, వాక్య ధారాళంగా ప్రవహించున్నట్లుగా మీ విశేష కృప చూపండి. జ్ఞానము లేని వారం నీ ప్రజలు మీ వాక్కు కొరకు ఎదురు చూస్తున్నారు. సహాయం చేసి మీరే మహిమ పొందమని యేసు నామంలో ప్రార్థించి స్తుతించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరు కూర్చోనండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ కుటుంబ ఆశీర్వాద ప్రార్థనకి దేవుని సన్నిధిలో కూడి వాక్యం వినటానికి సిద్ధంగా ఉన్న మీ అందరికీ ప్రభు పేరిట అందరికీ శుభాలు, హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ ప్రభు పేరిట శుభాలు. మనం మోషే జీవితాన్ని గురించి చాలా విలువైనటువంటి సందేశాలు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా మనం వింటున్నాం కదా. ఈ రాత్రి కూడా మోషే భక్తుని జీవితంలో నుంచి మనం నేర్చుకోవలసినటువంటి పాఠం పరిశుద్ధ లేఖనాల్లో నుంచి మనం ధ్యానించే ముందు, గడిచిన రాత్రి అపహాస్యపు మాటలే ఆశీర్వాదపు ఓటలుగా, గుర్తుంది కదా, అపహాస్యపు మాటలే ఆశీర్వాదపు ఓటలుగా మార్చిన దేవుడు అనని ఒక చక్కటి వర్తమానం మనం విన్నాం. మోషేను ఆ ప్రజలు తృణీకరించారు. మా మీద నిన్ను అధికారిగా నియమించిన వాడెవరు, మా మీద నిన్ను తీర్పరిగా నిలవబెట్టిన వారెవరు అని తృణీకరిస్తూ మాట్లాడారు. బిడ్లారా, ఈ ప్రజలు తృణీకరిస్తున్నారు అని చెప్పి మోషేను తృణీకరించబడే ప్రజలకు దూరంగా తీసుకుని వెళ్ళలేదు. 40 సంవత్సరాల తర్ఫీదు ఇచ్చిన తర్వాత కూడా ఆ తృణీకరించే ఆ ప్రజల మధ్యలోనే తన పరిచర్య చేయటానికి దేవుడు మోషేను తీసుకొచ్చినట్లుగా 40 సంవత్సరాల తర్వాత ఆ ప్రజల మధ్యలో సేవ చేయటానికి వచ్చిన తర్వాత మోషేనేమి తల మీద వాళ్ళు పెట్టుకోలేదు, కిరీటంగా ఎంచలేదు. గుండెలను పిండే ఒక బాధాకరమైన సంగతి ఏంటంటే, ఇంత గొప్ప త్యాగం చేసుకున్న మోషే 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలతో పాటు అరణ్యంలో నడిచాడు. ఐగుప్తు సుఖభోగాలు అనుభవించాల్సిన ఈ మోషే నా ప్రజలకు ఈ దాస్యత్వం నుంచి విడుదల కలుగు చేయాలి అనే త్యాగపూరితమైన మనసుతో 40 సంవత్సరాలు వాళ్ళతో పాటు అరణ్యంలో నలిచాడు. ఈ 40 సంవత్సరాల అరణ్య జీవితంలో మోషే అనుభవించిన ఆ అనుభవాలు, తన స్వకీయుల చేత తాను పొందిన తిరస్కారాలు, ఆ తిరస్కారాల మధ్యలో మోషే దేవుని సేవ చేసిన విధానం ఈ తరపు సేవకులకైనా రాబోయే తరపు సేవకులకైనా మోషే సేవా జీవిత విధానం ఒక స్ఫూర్తిదాయకం. బిడ్లరా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో
మోషే సేవ చేసిన విధానం మనం చూస్తే ఈ లోకంలో ఒక మంచి సేవకుడు ఎలా సేవ చేయాలి, ఎలా ప్రజల మధ్యలో తాను మెసలుకోవాలి, ప్రజలు ఆ సేవకుని ఎలా గౌరవిస్తారు, గౌరవం దొరికినా దొరక్కపోయినా ఈ తరపు ప్రజలకు కానీ ఏ తరపు ప్రజలకే కానీ ఒక సేవకుడు ఎలా సేవ చేయాలి, మోషే జీవితం, బైబిల్లో కొంతమంది భక్తుల జీవితాలు మనం చూస్తే అవి మనకు స్ఫూర్తిదాయకంగాను కనువిప్పుగాను ఉంటాయి. చూద్దాం. ఆ తరంలో కానీ ఏ తరంలోనైనా కానీ ప్రజలు ఎలా ఉంటారో, ఆ ప్రజల మధ్యలో ఒక సేవకుడు ఎలా సేవ చేయాలి చూద్దాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 7వ వచనం. ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడునగు యెహోవా మనుషుల చేత నిరాకరించబడిన వాడును జనులకు అసహ్యుడును నిర్దయాత్మల సేవకుడునగు వానితో ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. యెహోవా నమ్మకమైన వాడనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకునిననియు రాజులు గ్రహించి లేచెదరు, అధికారులు నీకు నమస్కారము చేసెదరు. చప్పలు కొడుతూ ప్రభుకి స్తోత్రాలు చెప్దాం. ఇక్కడ ఒక సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుని గురించి ఈ స్థలంలో మనం చూస్తున్న ఒక చక్కటి మాట ఏంటంటే, అతడు మనుషుల చేత నిరాకరించబడినవాడు, జనుల దృష్టికి అసహ్యుడు. ఆ నిరాకరించే ప్రజలు కానీ సేవకుడి మీద అసహ్యపడే ప్రజలు కానీ ఎలా ప్రవర్తిస్తున్నారు అని వాక్యంలో చూస్తే నిర్దయులుగా ఉన్నారు అంటాడు. నిర్దయులు అంటే ప్లస్ దయ. నిర్దయ అంటే ఆ ప్రజలకి ఏమాత్రము ఈ సేవకుని పట్ల దయ కానీ దాక్షిణ్యం కానీ కనికరం కానీ ఏమాత్రము లేకుండా, మేము ఈ మాట అంటే ఈ సేవకుడు బాధపడతాడేమో, మేము ఈ మాట అంటే ఆయన హృదయం ఎంత నొచ్చుకుంటుందో, ఈ మాట మేమంటే ఆయన ఎంత వేదన పడతాడో ఏమాత్రము ఆలోచన లేకుండా నిర్దయులుగా ఆ సేవకుల పట్ల ఈ ప్రజలు ప్రవర్తిస్తూ ఉంటే సేవకుడు ఏం చేశాడో తెలుసా? నిర్దయాత్మలకు సేవ చేయటానికి తాను అప్పగించుకున్నాడట. ఈ మోషేకేం వాళ్ళు కిరీటం పెట్టలా, ఈ మోషేనేమి గుండెల్లో వాళ్ళు పెట్టుకోలేదు. 40 సంవత్సరాలు మోషే పట్ల నిర్దయాత్ములుగా, ఎక్కడా దయాదాక్షిణ్యము మోషే పట్ల చూపకుండా, కనికరం చూపకుండా, వాత్సల్యతను ప్రేమను ఏమాత్రము పంచకుండా నిర్దయులుగా మోషే పట్ల వీళ్ళు ప్రవర్తిస్తున్నారట. విచిత్రం ఏంటంటే, వాళ్ళు నిరాకరిస్తున్నా, అయ్యా మీకు సేవ చేస్తానయ్యా, వాళ్ళు తృణీకారంగా మాట్లాడుతున్నా, మీకు పరిచర్య చేసే భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడయ్యా, మీకు పరిచర్య చేస్తానయ్యా, వాళ్ళు అసహ్యులుగా మోషేను ఎంచుకొని అసహ్యంగా మాట్లాడుతూ ఉన్నా ఆ నిర్దయాత్మలకు మోషే సేవ చేయటానికి తాను అప్పగించుకున్నాడు. ఈ లైవ్లో వాక్యం వింటున్న బిడ్డలారా, నువ్వు పనిచేసే ఉద్యోగ స్థలంలో కానీ, ఒక భార్యగా నీ కుటుంబంలో నువ్వు బ్రతికేటప్పుడు కానీ, ఒక తండ్రిగా నీ పిల్లలను నువ్వు పెంచే చోట కానీ, విశేషంగా ఈ వాక్యం వింటున్న నా తోటి దైవ సేవకులారా, మోషేలాగా నువ్వు నిస్వార్థంగా దేవుని సేవ చేస్తూ దేవుని సన్నిధిలో నువ్వు వెళ్ళిపోతున్నా, ఎందుకో ప్రజలంతా బయట వాళ్ళు నేను తల మీద పెట్టుకుంటారు, కానీ నీ సొంత విశ్వాసులే, నీ స్వకీయులే నిన్ను తోలనాడి మాట్లాడతారు. నీ స్వకీయులే ఎవరి కోసం కడుపు చంపుకొని ఉపవాసం ఉన్నావో, ఎవరు నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలని ఏ విశ్వాసులను నీ పిల్లల కంటే ఎక్కువగా నువ్వు ప్రేమించావో, పండుకున్నా లేచినా కూర్చున్నా త్రోవన వెళ్తున్నా నా విశ్వాసులు వాళ్ళే నా ప్రపంచం,
వాళ్ళు లేకపోతే నా బ్రతుకు లేదు, వాళ్ళే నా ఆశాజ్యోతి, నా నిరీక్షణైన, నా ఆనందమైన, నా అతిశయ కిరీటమైన వాళ్ళే అని ఏ విశ్వాసులను ప్రాణాధికంగా నువ్వు ప్రేమించావో, ప్రాణాధికంగా కొన్నిసార్లు నువ్వు వాళ్ళను ప్రేమిస్తే, అందరూ కాదు బిడ్డలారా, ఆ విశ్వాసుల్లో కొంతమంది నీ ప్రాణం తీసేవాళ్ళుగా బ్రతకపోరు. నిర్దయాత్ములుగా నీ పట్ల వాళ్ళు వ్యవహరించకపోరు. వాళ్ళు ఎలా వ్యవహరించినా ఒక సేవకుడిగా నిన్ను నువ్వు ఎలా సమర్పించుకోవాలంటే, వింటున్నావు చిన్నోడా, నిన్ను నువ్వు ఎలా సమర్పించుకోవాలంటే, ఈ నిర్దయాత్మలకు కూడా నేను సేవ చేస్తానయ్యా, నా పట్ల దయచూపని ఈ వ్యక్తులకు కూడా నేను పరిచర్య చేస్తానయ్యా, నన్ను నీచునిగా ఎంచి, అసహ్యునిగా ఎంచి, అవమానకరంగా నా గూర్చి మాట్లాడుతున్న ఈ వ్యక్తులకు కూడా మీ సేవ చేసే సేవకుడిగా నేనుంటానయ్యా అని ఆ తేనత్వంతో ప్రభు పరిచర్య చేసే కృప ప్రతి సేవకుడికి దేవుడు అనుగ్రహించునుగాక. సేవకులారా, అలా మనం సేవ చేయగలిగితే ఆ సేవకుని గురించి దేవుడు అంటాడు, అతడు నేను ఏర్పరచుకున్న సేవకుడని రాజులు గ్రహించి లేస్తారు. అతడు నేను ఏర్పరచుకున్న సేవకుడని రాజులు గ్రహించి లేవటం మాత్రమే కాదు, అధికారులు అతని ఎదుట సాగిలపడి నమస్కారం చేస్తారు అంటాడు. వింటున్నారా? ఓ మంచి సంగతి చెప్తాను. తల్లి మదర్ తెరీసా అవంత గొప్ప సేవకురాలు కాకమునుపు, అంటే ఆమె సేవకు వచ్చిన ప్రారంభ దినాల్లో ఆమె సమర్పణ ఏంటంటే, దేవుని యొక్క సువార్త సరిగ్గా ఏ ప్రాంతంలో అందలేదో యేసు ప్రభు ప్రేమను చూపి వాళ్ళు అంగీకరిస్తే వాళ్ళను ప్రభు దగ్గరికి నడిపిస్తాం అన్న ఆ సేవాభావంతో యవన కాలంలోనే దేవుని పరిచర్య చేయటానికి తను వచ్చింది. దేవుని మహాకృప, దేవుని పిలుపు మేరకు కలకత్తా పట్టణంలో దేవుని సేవ చేయటానికి వచ్చింది. బిడ్డలారా, కలకత్తా అనేది చాలా ఏమంటారు, చాలా ప్రాచీన ప్రాముఖ్యమైన నగరమే. కానీ ఆ రోజుల్లోనైనా ఈ రోజుల్లోనైనా అంత డెవలప్డ్ ఏరియాగా కలకత్తా పట్టణం మనకు కనపడదు. ఆ రోజుల్లో మదర్ తెరీసా కలకత్తాలో అడుగుపెట్టిన రోజుల్లో భయంకరమైనటువంటి ఆ దయనీయమైన స్థితి ఆ రోజుల్లో ఉండేది. మొత్తానికి ఆ ప్రాంతంలో ఉన్న కుష్టు వ్యాధిగ్రస్తులకి, భర్తను పోగొట్టుకున్న విధవరాలకు, తల్లిని తండ్రిని పోగొట్టుకున్న అనాథ బిడ్డలను చేరదీసి ఆ తల్లి వాళ్ళకి సేవ చేస్తూ ఉండేది. తాను సేవ చేసే ఆ ఆశ్రమానికి వెళ్ళే ఆ మార్గంలో కాళికా మందిరం, ఒక టెంపుల్ ఉండేది. ఆ టెంపుల్ను దాటుకుంటూ వెళ్ళేటప్పుడు ఈ తల్లి మదర్ తెరీసాని చూసి, కాళికా మందిరంలో ప్రధాన పూజారిగా పనిచేస్తున్న ఆ పూజారి మదర్ తెరీసాని చూసి ఆ ముఖం మీద థూ అని ఊసేవాడట. ఇది క్రైస్తవ కుక్క, దీని నుదుటి మీద బొట్టు లేదు, మొండమోపిది, ఛీ, దీని ముఖం చూడటం మాకు అరిష్టం, దేశ సంస్కృతిని పాడు చేయటానికి వచ్చిన నీచమైన కుక్కలు వీళ్ళు, తెల్లవాళ్ళ డబ్బుడు కమ్ముడు పోయిన దేశద్రోహులు వీళ్ళు అని నోటికొచ్చినట్లుగా ఎదురుగానే ఆ తల్లి వెళ్ళిపోతూ ఉంటే వచ్చి ఎదురుగానే థూ అని ఊసేదట. జనులకు అసహ్యునిగా, అసహ్యురాలిగా, ప్రజల చేత నిరాకరించబడినదిగా. బిడ్లరా, ఒక ఆడకూతురు ఎదుటికొచ్చి థూ అని వస్తూ ఉంటే నిర్దయులుగా వాళ్ళు ప్రవర్తిస్తున్న ఆ నిర్దయాత్మలకే సేవ చేయటానికి తను అప్పగించుకుంది. బిడ్లరా, వింటున్నారా? ఆ నిర్దయాత్మలకే సేవ చేయటానికి తను అప్పగించుకుంది. మొత్తానికి వెళ్తూ ఉంది, వస్తూ ఉంది. ప్రతిరోజు ఉదయం ఆ తిట్లు ప్రతిరోజు ఆ శ్లోకాల్లాగే విని వెళ్ళిపోతూ ఉండేది. దినాలు అట్లా గడుస్తూ ఉన్నాయి. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ మార్గం గుండా వెళ్తూ ఉంటే ఆ ఆలయంలో నుంచి ప్రధాన పూజారి ఎప్పట్లాగే వచ్చి ఈ మధ్య తిట్టట్లేదు. ఏంటి మనిషి తిట్టట్లేదు అని చూస్తే అసలు ఆ మనిషే కనపట్టలేదు పూజారి. ఏంటో ఈ పూజారి కనపట్టలేదు అని చెప్పి
సరేలే అడిగితే ఏమవుతుందో అన్నట్లుగా వెళ్తా వస్తూ ఉంది. ఓ రోజు ఆ మార్గం గుండా వెళ్తూ ఉంటే ఆయన కనపడకపోయేసరికి ఆ ప్రాంతంలో అడిగింది, అయ్యా ఈ టెంపుల్లో, ఈ కాళీ దేవాలయంలో ఒక పూజారి ఉండేవాడు. గత 2-3 రోజులు, వారం 10 రోజుల నుంచి ఆయన కనపట్లేదు. ఏమైందయ్యా? 4 రోజులు అవుతుంది ఆయన కనపడక. ఏమైందయ్యా అంటే ఆయన అన్నాడట, ప్రక్కమట ఆయన ఎక్కడ ఉన్నాడమ్మా, మొత్తం కుష్టు వ్యాధి వచ్చి, భార్య చేతే తృణీకరించబడి, తల్లిదండ్రుల చేతే తృణీకరించబడి, స్వకీయుల చేతే వెలివేయబడి, ఇదిగో ఎక్కడో అడుక్కుంటున్నాడమ్మా, ఎక్కడున్నాడో ఏమైపోయాడో తెలియదమ్మా, ఇప్పుడు ఆయన కుష్టు వ్యాధి వచ్చిందయ్యా, అమ్మా ఆయనకి ఇప్పుడు కుష్టు వ్యాధి వచ్చిందమ్మా అని ఈ తల్లికి చెప్పారట. ఆ మాట వింటుంతో ఆ తల్లి ఏడ్చి, అయ్యా ఈ ప్రధాన పూజారి కుష్టు వ్యాధి వచ్చిందా? కట్టుకున్న భార్య, కన్నా తల్లిదండ్రులు ఆ కుష్టు వ్యాధిని బట్టి వెలివేశారా? ఆయన ఎక్కడున్నాడో నాకు అడ్రస్ చెప్పండి అయ్యా, నేను వెతికి తెచ్చుకుంటాను అంటే వాళ్ళు అన్నారంట, ఆయన ఎక్కడున్నాడో ఏమో మాకేం తెలుసమ్మా, ఆయన అడుక్కునేవాడికి ఒక ఊరు, ఒక ప్రాంతం, ఒక స్థలం అంటూ ఏముండదు కదా, మెటుకు కలకత్తా పట్టణంలోనే ఉన్నాడు అన్న ఆ ఆధారం మాత్రం మాకు తెలుసు, ఎక్కడున్నాడో తెలియదంటే ఆ తల్లట ఒక చిన్న వాహనం మీద 1-2 రోజుల పాటు కలకత్తా వీధులంతా తిరిగి ఒక 2-3 రోజుల తర్వాత కుష్టు వ్యాధితో బాధపడుతున్న ఆ ప్రధాన పూజారిని అంత దూరాన్ని చూసింది. చూడటంతో ఏడుస్తూ ఆయన దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే ఆయన ఏం చేశాడో తెలుసా? ఆ తల్లికి ముఖం చూపించలేక ముఖాన్ని దాచుకుంటున్నాడు. ఈమె నేను అసహ్యురాలిగా ఎంచాను, నా బ్రతుకులో ఈమెను నిరాకరించాను, ఎంతో నిస్వార్థంగా పనిచేస్తున్న ఈ వ్యక్తిని నిరాకరించటాన్ని బట్టే నాకు ఈ గతి పట్టింది. కుటుంబం చేత వెలివేయబడటానికి, నేను ఈ దుస్థితిలోకి దిగజారిపోవటానికి ఈ నిర్దోషిని నేను అనవసరంగా తృణీకరిస్తూ మాట్లాడాను, అందుకనే నాకు ఈ గతి పట్టిందని ఆయన ఆ ముఖం చూయించలేక ఆ చేతులతో ముఖం కప్పుకొని ఏడుస్తూ ఉంటే ఈ తల్లి వెళ్ళి దగ్గరికి వెళ్ళి ఆయన తల మీద చేయేసి, అయ్యా ఒక తల్లిలాగా నేను చూసుకుంటా, నా దగ్గరకు వస్తావా? ఒక సేవకురాలిగా నీకు సేవ చేస్తా, నా ఆశ్రమానికి వస్తావా? నా చేతులతో నీ కుష్టి వ్యాధి ఉన్నటువంటి నీ చేతులు నా చేతులతో కడుగుతా, నా ఇంటికి వస్తావా అని అంటే ఆయన పట్టమని కన్నీళ్లు కారుస్తా, అమ్మా నిన్ను అసహ్యురాలిగా ఎంచా, నీచమైన దానిగా నిన్ను గూర్చి నేను మాట్లాడా, నీ ముఖం మీదే నోటుకొచ్చినట్టు మాట్లాడి అని ఊసా, నా మీద నీ కోపం లేదా? ఆ తల్లి అంటది మనసులో, నిర్దయాత్ములకు నేను సేవకురాలిని, నన్ను తల మీద పెట్టుకునే విశ్వాసులకే నేను సేవకురాలిని కాదు, నన్ను గుండెల్లో పెట్టుకునే విశ్వాసులకే నేను సేవకుని కాదు, నిర్దయాత్మలకు కూడా, నిర్దయాత్మలకు నేను సేవకురాలిని అని చెప్పి ఆ వ్యక్తిని తన ఆశ్రమానికి తీసుకొచ్చి తానే తన సొంత చేతులతో ఆ కుష్టి వ్యాధి ఉన్నటువంటి వేళ్లను శుభ్రం చేసి మెట్టుకు ఆయనను సంపూర్ణమైన ఆరోగ్యవంతురాలిగా మార్చింది. బిడ్డలారా, ఎవరి పట్ల దయ చూపింది? తన పట్ల ఎవరైతే నిర్దయగా ప్రవర్తించారో, ఎవరు తనను అసహించుకున్నారో అదే వ్యక్తులకు తను ఒక దేన మనసుతో దేవుని పరిచర్య చేసింది. అందుకనే ఆ తల్లి పేరు ఈరోజు చెప్తే రాజులు సైతం లేచి నిలబడుతున్నారు. ఆ తల్లి పేరు చెప్తే ఈ రోజున అధికారులు సైతం సాగిలపడి నమస్కరిస్తున్నారు. ఈరోజు వాక్యం వింటున్న ప్రభు బిడ్డలరా, ఏ సేవకుని జీవితంలోనైనా, ఏ మంచి వ్యక్తి జీవితంలోనైనా స్వకీయులే తిరస్కరిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. స్వకీయులు తిరస్కరిస్తున్న ఆ నిర్దయాత్మలకు కూడా ఈ సేవకుడు తను సేవ చేయటానికి తాను అప్పగించుకున్నాడు. రండి, మోషే జీవితాన్ని చూస్తూ ఉన్నాం కదా. మోషే ఆ ఐగుప్తు దాస్యత్వం నుంచి ఇశ్రాయేలు ప్రజలను విడిపించి
పాలు తేనెలు ప్రవహించే వాగ్దాత దేశానికి నడిపించేటప్పుడు ఎర్ర సముద్రం ఎదురైంది. ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరైనా ఒకళ్ళు వచ్చి, ఇశ్రాయేలు ప్రజల్లో ఏ ఒక్కరైనా అయ్యా మనం ఏం చేస్తే బాగుంటుంది అనైనా, మోషే ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? ఐగుప్తు దేశంలో అద్భుతం చేసిన దేవుడు ఎర్ర సముద్రం దగ్గర కూడా అద్భుతం చేస్తాడు. ఐగుప్తు దేశంలో సూచక్రియలు చేసిన దేవుడు ఎర్ర సముద్రంలో కూడా సూచక్రియలు చేసి ఏదో ఒక రీతిగా మనల్ని తీసుకొని వెళ్తాడు అని ఈ 6 లక్షల మంది యోధుల్లో కానీ 40 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజల్లో కానీ ఏ ఒక్క వ్యక్తి వచ్చి మోషే కన్నీటిని తుడిచినట్లుగా, భయపడొద్దయ్యా, ఇంతవరకు సేవ చేశావు, నమ్మకంగా మమ్మల్ని నడిపించావు, దేవుడు నీ వెనకుండి నిన్ను వెనుతట్టి నడిపిస్తున్నాడని మాకు అర్థమైంది, అయ్యా నువ్వేం కంగారు పడొద్దు, దేవుడు ఏదో ఒక రకంగా అద్భుతం చేస్తాడు అని ఆదరణతో కూడుకున్న మాట మాట్లాడిన వాళ్ళు 40 లక్షల మందిలో ఒక్కళ్ళు కూడా లేరు. ప్రసాద్ నువ్వు ఉన్నావు అక్కడ? నువ్వు ఇంకా సైలెంట్. ఒక్క వ్యక్తి కూడా అనకపోగా ఈ ప్రజలంతా ఏమన్నారో తెలుసా? ఇదిగో మోషే, ఐగుప్తులో సమాధులు లేవనా మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావు? మేము ఐగుప్తులోనే చచ్చిపోతే బాగుండేది, మమ్మల్ని ఎందుకు ఇక్కడ దాకా నడిపించావు? మేము ఐగుప్తు దేశానికి వెళ్తామని. బిడ్లరా చూడండి, ఆ సొంత వ్యక్తులే, మోషే ద్వారా ఉపకారం పొందిన ఆ వ్యక్తులే మోషేను తృణీకరిస్తూ మాట్లాడుతున్నారు. అలా మనం ముందుకొస్తే మారా దగ్గర బైబిల్లో చూస్తాం కదా, 10 మార్లు ఇశ్రాయేలు ప్రజలు దేవుని మీద తిరుగుబాటు చేశారట. ఇంకో మాట చెప్పమంటారా? దేవుని మీద తిరుగుబాటు చేశారు అనే కంటే కూడా చెప్పాలి, దేవుని మీద తిరుగుబాటు చేశారు అనే కంటే కూడా మోషే మీద తిరుగుబాటు చేశారు అని అనటం సబబు. ఆ తిరుగుబాటు డైరెక్ట్గా దేవుని మీద ఏం చేయలేదు. దేవుని ప్రతినిధిగా ఉన్న మోషే మీద 10 మార్లు తిరుగుబాటు చేశారు. రెఫీదీముకు వచ్చిన తర్వాత మోషే ఏడుస్తున్నాడు, దేవా ఇంకొంచెం సేపు అయితే వీళ్ళు రాళ్ళు పట్టుకుని నన్ను చంపేస్తారయ్యా, వీళ్ళు రాళ్ళు పట్టుకుని నన్ను చంపేస్తారయ్యా ప్రభా, ఇది పరిస్థితి, వీళ్ళు రాళ్ళు పట్టుకొని నన్ను చంపేస్తారు. మోషే, నిన్ను చంపటానికి రాళ్ళు పట్టుకుంది ఎవరు? ఐగుప్తీయుడా? నో. అమాలేకీయుడా? నో. నిన్ను చంపటానికి రాళ్ళు పట్టుకుంది ఎవరు? ఫిలిష్తీయుడా? అయ్యా కాదయ్యా. ఎవరయ్యా నిన్ను చంపడానికి రాళ్ళు పట్టుకుంది? నా స్వకీయులే. బిడ్లారా, చూస్తున్నావా? నీ జీవితంలో కూడా నీ సొంత భర్తే నీ మీద రాళ్ళు పట్టుకుంటాడు. నీ కడుపును పుట్టిన నీ సొంత పిల్లలే నిన్ను తిరస్కరిస్తూ రాళ్ళు పట్టుకుంటారు. నా తోటి దైవ సేవకులారా, నమ్మి విశ్వాసులందరూ అలా ఉండరు. ఏ సంఘంలోనైనా సేవకుడికి ప్రాణం పెట్టే విశ్వాసులే ఎక్కువ ఉంటారు. నీవు నిస్వార్థంగా దేవుని సేవ చేస్తున్నా, ప్రభు పరిచర్య కొరకు నువ్వు ప్రాణం పెడుతున్నా, నీ కొరకు ప్రాణం పెట్టే విశ్వాసులు ఎలా ఉన్నారో అదే నీ సంఘంలో నీ ప్రాణం తీయటానికి కూడా వెనకాడని విశ్వాసులు నీ పరిచర్యలో ఉంటారు. వాళ్ళు ఎలా ఉన్నా ఆ నిర్దయాత్మలకు సేవ చేయటానికి నిన్ను నీవు అప్పగించుకునేటువంటి వాడిగా ఉందవు కాక. చెప్దాం ఆమేన్, గట్టిగా చెప్దాం ఆమేన్. సరే, ఇలా కొనసాగుతూ ఉండగా తన ప్రజల కోసం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలని సినాయి పర్వతం మీదకి వెళ్ళాడు. 40 రోజుల పాటు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. బిడ్డలారా, ఆ ఉన్నతమైన శిఖరమందు దేవుని సన్నిధిలో ఆ దైవ సేవకుడు ప్రార్థన చేస్తూ ఉంటే క్రింద కూర్చున్న వాళ్ళు, ఏమి త్యాగం రాయిందే. ఒక పూట కడుపు చంపుకొని, తమ్ముడు సన్నగా ఉన్నా పొద్దున్న తినాల్సిన టిఫిన్ పడకపోతే
మధ్యాహ్నం తినాల్సిన భోజనం పడకపోతే, రాత్రి పడాల్సిన భోజనం టైం ప్రకారం పడకపోతే ప్లేట్లో, గ్లాసులో, చెంబులో మొత్తానికి పగిలిపోవాల్సిందే. అలాంటి పరిస్థితిలో ఆ సినాయి పర్వతం మీద 40 రోజుల పాటు మోషే తాను చంపుకొని ఆకలి దప్పులతో అల్లాడిపోతూ దేవుని సన్నిధిలో ఉపవసించి ప్రార్థన చేస్తూ ఉంటే, ఈ 40 లక్షల మందిలో కనీసం ఒక్కడైనా దేవా ఏం తిన్నాడో, ఏం తాగాడో, వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళాడు కదయ్యా, కనీసం త్రాగటానికి మినరల్ వాటర్ బాటిల్ కూడా తీసుకొని వెళ్ళలేదు కదయ్యా, దేవా ఒట్టి చేతులతో వెళ్ళాడు, 40 రోజుల పాటు సినాయి పర్వతం మీద ఉన్నాడు, ఏం తిన్నాడో, ఏం చేస్తా ఉన్నాడో, అసలు బ్రతుకున్నాడో లేదో, ఆరోగ్యంగా ఉన్నాడో లేదో, 2-3 రోజులు భోజనం చేయకపోతేనే శరీరం నిస్సత్తువ, 40 రోజులు అవుతుంది, ఆ దైవజనుడు ఏమయ్యాడో? ఆ దైవ సేవకుని క్షేమాన్ని గురించి ఆలోచించిన వాళ్ళు 40 లక్షల మందిలో ఒక్క వ్యక్తి కూడా లేడు. నాకు ఈ సంఘటన గుర్తొస్తే ఏడ్పు వస్తుంది. తిన్నాడో లేదో అని అనకపోగా ఈ 40 లక్షల మందిలో కొంతమంది ఏమంటున్నారు తెలుసా? ఆ మోషే అనువాడు ఏమాయనో. ఆ మోషేనా? ఏ మోషేరా? ఏ మోషే? ఆ మోషే మీకు తెలీదా? ఆ మోషే ఎవరో, ఆ మోషే పుట్టు పూర్వోత్తరాలు ఏంటో, ఆ మోషే సమర్పణ ఏంటో మీకు తెలీదా? వాళ్ళు అక్కడ వాడిన పదం ఏంటంటే, ఆ మోషే అనువాడు ఏమాయనో. గుండెల్లో గుణపాల్లాగా గుచ్చుకునే మాట. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, నా వైపు చూస్తారా? ఈ లాక్డౌన్ దినాల్లో మీరు ఏ సంఘాలకు వెళ్తున్నారో నేను అడగను, ఒక్క మాట అడుగుతా. మీరు వెళ్తున్న సంఘాల్లో మీ దైవజనులు భోజనం చేశారో లేదో, వాళ్ళ యోగక్షేమాన్ని ఎప్పుడైనా ఫోన్ చేసి అడిగారా? అన్నయ్య మీ ఆరోగ్యం ఎట్లుంది? అక్క మీ ఆరోగ్యం ఎట్లుంది? మందిరాలు మూతవేయబడి 4 నెలలు అవుతుంది. ఎన్ని నెలలు తమ్ముడా? 4 నెలలు, ఆల్మోస్ట్ 3 నెలలు దాటింది. ప్రజలు మందిరానికి రావట్లేదు. యాజకుడు భూమి మీద ఏది స్వాస్థ్యంగా లేకుండా దశంభాగాల మీదే వాడు పోషించబడాలి. ఇది దేవుడు పెట్టినటువంటి నియమం. అయ్యా మందిరంలో సేవకులు ఎలా ఉన్నారు? భోజనం చేస్తూ ఉన్నారా? మీ ఆరోగ్య స్థితిగతులు ఎలా ఉన్నాయి? మీరు వెళ్తున్న సంఘాలలో మీ సేవకులను అడిగారా? అడగకపోగా 3 నెలలు అవుతుంది. మా పాస్టర్ గారు ఒక్క ఫోన్ కూడా చేయలే. మా పాస్టర్ గారు కనీసం ఒక్కసారైనా ఇదిగో ప్రసాదు ఎట్లా ఉన్నావు ఒక్క మాట అడగలా. మాకెందుకు ఫోన్ చేస్తాడు? మాకు చేయడో? ఆయన ఎవరికి చేస్తాడంటే, అమ్మా ఒకసారి చూడు అయ్యా, ఈ మాటలా నీ సేవకుడు నిస్వార్థమైన సేవకుడు అని నీకు తెలిసిన తర్వాత, వాళ్ళు సేవ కోసమే బ్రతికే ఈ ఆత్మ సంబంధమైన మనస్సు తప్ప మరొక మనస్సు వారికి లేదు అన్న సంగతి నీకు తెలిసిన తర్వాత, పొరపాటున వెకిలి మాటలు, చులకన చేస్తూ మాట్లాడే మాటలు ఎప్పుడు నీ నోట రాకుండా జాగ్రత్తగా చూసుకో. నేను అడుగుతా కనీసం ఈ 90 రోజుల్లో ఒక్కరోజైనా మీరు వెళ్తున్న సేవకులకు ఫోన్ చేసి యోగక్షేమాలు అడిగారా? అడిగితే మీరు ధన్యులు, మీరు భాగ్యవంతులు. దేవుడు మిమ్మల్ని ఆ రీతిగా ఆశీర్వదించునుగాక. చెబుదాం ఆమేన్. గమనించండి, ఇంత నిర్దయగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే, మోషే అనువాడు ఏమాయనో అని వాళ్ళు అంటూ ఉంటే, ఆ తర్వాత మరలా సినాయి పర్వతం దగ్గరికి వెళ్ళి
ఈ నిర్దయాత్ములకు సేవ చేసే సేవకుడు దేవుని దగ్గర ఏమంటాడో తెలుసా? దేవా, ఈ 6 లక్షల మంది యోధులలో ఒక్కరిని కూడా నువ్వు చంపకూడదయ్యా, ఒక్కరిని కూడా నశింప చేయకూడదయ్యా. ఒకవేళ వారిని నశింప చేయాలని మీరు అనుకుంటే మొట్టమొదట నా పేరు జీవగ్రంథంలో నుంచి తీసివే. నేను చచ్చినా పర్వాలేదు కానీ నా ప్రజలు క్షేమంగా ఉండాలయ్యా. సేవకుడా, మోషే మనసు చూడండి. నిర్దయాత్ములకు వాళ్ళంతా ఎలాంటి వ్యక్తులంటే ఏమాత్రం దయ చూపకుండా నిర్దయతో ఈ మోషే పట్ల వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటే, ఆ రీతిగా మోషే నాశనాన్ని వాళ్ళు కోరుకుంటూ ఉంటే, సినాయి పర్వతం మీద ఉండి మోషే అంటాడు, దేవా, నేను నాశనమైనా పర్వాలేదయ్యా, నా ప్రజలు క్షేమంగా ఉండాలి, నా ప్రజలు నెమ్మదిగా బ్రతకాలి. సేవకుడా, ఎప్పుడు నీ మందిరానికి వచ్చే నీ విశ్వాసుల నాశనాన్ని కోరద్దు. వాళ్లకు వాక్య జ్ఞానం లేకో, సరైన దైవిక ప్రత్యక్షత లేకో, సాతాను వాళ్ళను భ్రమపరచటాన్ని బట్టో, ఏదో ఒక రీతిగా కొంతమంది నిన్ను సూటిపోటి మాటలతో హింసిస్తూ ఉన్నప్పుడు పొర్రపాటున వాళ్ళు సంఘం వదిలి వెళ్ళాలని కానీ, వాళ్ళు రాకుండా ఉంటే బాగుండేదని కానీ, దేవా, సేవకుడు అన్న భయం కూడా వాళ్ళకి లేకుండా నా మీద ఇలా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఒక చిన్న సూచన చూయించయ్యా. ఏలియా ఊరి మీద అగ్ని కురిపించాడుగా, ఆ 50 మంది మీద అగ్ని కురిపించాడు కదా. ఒక చిన్న ఏమంటారు, ఒక చిన్న డమ్కి అయ్యా, ఒక చిన్న ఏమంటారు, ఒక చిన్న సేవకుడంటే భయం వాడి గుండెల్లో కలిగేటట్లుగా వాడి కాలో చెయ్యో ఏసు రక్తమే చేయో అని అనొద్దు. నేను నశించినా పర్వాలేదు, వాళ్ళు క్షేమంగా ఉండాలయ్యా. నా బ్రతుకు ఏమైపోయినా పర్వాలేదు, నాకు ఇచ్చిన నా పిల్లలు వాళ్ళు నెమ్మదిగా బ్రతకాలయ్యని ఆ నిర్దయ ఆత్మలకే సేవ చేయటానికి 40 రోజులు ఉపవసించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్దాం, దేవునికి మహిమ కలుగును గాక. ఇలా కొనసాగుతూ బిడ్లరా, జ్ఞాపకం చేస్తాను. సంఖ్యాకాండానికి వచ్చేసరికండి వేగుల వారిని పంపించాడు 12 మందిని. ఆ 12 మందిలో 10 మంది దుర్వార్త తీసుకొచ్చారు. ఈ 2 నిశ్చయముగా ఆ దేశాన్ని మనం స్వతంత్రించుకుంటాం, మనకున్న బలం చాలు అని చెప్పారు. ప్రజలు ఈ చెడు మాటలు చెప్పిన వాళ్ళనే మాటలే నమ్మారు. బిడ్లారా వినండి, సంఘాలలో కానీ ప్రపంచంలో ఎక్కడైనా అబద్ధాలు ఎవడు చెప్తాడో ఆ అబద్ధ మాటలే జనాలు ఎక్కువ నమ్ముతారు. వింటున్నారా? కాలేబు యెహోషువాలు చెప్తున్నారు ఏమని? నిశ్చయముగా దాన్ని మనం స్వాధీనపరుచుకోగలుగుతాం. దాన్ని స్వాధీనపరుచుకోవటానికి కావలసిన బలం మన దగ్గర ఉంది. మనకున్న బలము చాలు, ఏం కంగారు పడద్దు అని అంటే, నిజం చెప్తున్నటువంటి మాటలు వీళ్ళు నమ్మట్లా. ఈ 2 మాటలు నమ్మట్లా. ఎవరి మాటలు నమ్ముతున్నారు? ఈ అబద్ధం చెప్పే ఈ 10 మంది మాటలు నమ్ముతున్నారు. బిడ్డలారా, ఈ రోజుల్లో కూడా నేను మొన్న ఈ మధ్య చెప్పే కదా, చెడు చేసి చెడిపోయిన కుటుంబాలు కొన్ని అయితే, చెప్పుడు మాటలు విని చెడిపోయినటువంటి కుటుంబాలు కోకొల్లలు. చెడు చేసి సంఘంలో పతనమైపోయిన వ్యక్తులు కొంతమంది అయితే, సంఘానికి వచ్చిన తర్వాత చెప్పుడు మాటలు విని ఆత్మీయ జీవితాన్ని నష్టపరుచుకున్న వాళ్ళు, ఉన్నతమైన అపోస్తుల ఉపదేశాన్ని విడిచిపెట్టి ఇష్టానుసారంగా తిరిగే వాళ్ళు, చెప్పుడు మాటలు విని చెడిపోయినటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. బిడ్డలారా, వీళ్ళు అబద్ధాన్ని నమ్మారు. విచిత్రం ఏంటంటే, ఇంకొక మాట కూడా చెప్తాను. అబద్ధానికి నిజానికి ఉన్న ఓ భయంకరమైన తేడా ఏంటంటే, నిజం చెప్పులు దొడుక్కునే లోపు అబద్ధం ప్రపంచం అంతా జుట్టేసుకొని వస్తుంది. నిజం చెప్పులు దొడుక్కునే లోపు అబద్ధం ప్రపంచమంతా తిరిగేసేసేసిద్దట. మొత్తానికి వీళ్ళు అబద్ధాన్ని నమ్మారు. నమ్మి ఏం చేశారు తెలుసా? బైబిల్లో రాయబడిన మాట, మోషేను అహరోనును చంపటానికి
రాళ్ళు పట్టుకున్నారట. ఏం ప్రజలు సంఖ్యాకాండంలో రాసి ఉంటుంది. మోషేను చంపటానికి రైట్ ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలెననగా. అందరూ చూడండి, ఎవరు అంటున్నారు? ఒకళ్ళ ఇద్దరా? సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలెననగా. ఎవరిని రాళ్లతో కొట్టాలనుకుంటున్నారు? మోషేని. ఎవరిని చంపాలని ప్రయత్నం చేస్తున్నారు? మోషేని. రాళ్లతో కొట్టి చంపాలని వాళ్ళు అనుకుంటూ ఉంటే తర్వాత రాసి ఉంటుంది, యెహోవా మహిమ వాళ్ళకు కనపడి ఆ మహిమలో నుండి దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఏమని? మోషే, నువ్వు మౌనంగా ఉండు. ఈ ప్రజల విషయంలో నేను విసిగిపోయాను. ఇంతకేమంటావు ప్రభా? వీళ్ళందరినీ నాశనము చేయదలచి ఉన్నాను. నాశనం చేస్తున్నందుకు నువ్వేం భయపడొద్దు. ఈ ప్రజల కంటే బలమైన జనాంగాన్ని నీలో నుంచి నేను పుట్టించాలని ప్రయత్నం నీలో నుంచి పుట్టించాలని నేను ఆలోచన చేస్తున్నాను. వీళ్ళందరినీ నాశనం చేసి నీలో నుండి ఓ బలమైన జనాంగాన్ని నేను పుట్టిస్తాను అనంటే, నిర్దయాత్మలకు సేవ చేసే ఈ సేవకుడు, ప్రభా అదేదో అర్జెంటుగా చేయను, ఆయన విసిగిపోయాను, ఆల్మోస్ట్ 40 సంవత్సరాలు అవుతుంది, విసిగిపోయానయ్యా, అదేదో మొత్తం ఇప్పుడే చేసాయి, ఇక మొత్తం నా కుటుంబం వింటే అంతకు మించిన మంచిదే ఉంది, అర్జెంటుగా చేసాయి అని మోషే అనలా. ఏమన్నాడు తెలుసా? దేవా, మీరే గనక అట్లా చేస్తే మీ బాహుబలతను గూర్చి ప్రజలు ఏమనుకుంటారయ్యా? శౌర్య కార్యాలు జరిగించే మిమ్మల్ని గూర్చి ప్రజలు ఏమనుకుంటారోనయ్యా? అయ్యా, పొరపాటు నా పని చేయొద్దు, వీళ్ళల్లో ఒక డెక్క అయినా విడవబడకూడదు అని వాళ్ళ కొరకు. అంటే ఈ మోషే ఎలాంటి వాడంటే నిస్వార్థం. నీలో నుంచి పుట్టిస్తానంటే వద్దొద్దు ప్రభా అంటే నిస్వార్థంగా తన ప్రజలకు సేవ చేసిన గొప్ప సేవకుడు మోషే. విచిత్రం, ఈ నిర్దయాత్మలకు 40 సంవత్సరాలు సేవ చేశాడు. ఈ సేవా యాత్రలో ఒక బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా? ఈ నిర్దయాత్మల తృణీకారాన్ని, నిరాకారపు స్థితిని మోషే ఒక సందర్భంలో భరించలేక నిర్దయగా తన పట్ల ప్రవర్తిస్తున్న వ్యక్తులను చూసి అన్నాడు, ద్రోహులారా అన్నాడు. వెంటనే దేవుడు అన్నాడు, మోషే ఇక అయిపోయింది నీ సేవ, అయిపోయింది నీ సేవ, ఎక్కడితో ఆగిపో. ఏమైంది ప్రభా? వాళ్ళు నిర్దయాత్మలే, నీ పట్ల దయ చూపకుండా వాళ్ళు ప్రవర్తిస్తారు, వాస్తవమే. కానీ నిన్నెందుకు ఎన్నుకున్నానో తెలుసా? ఆ నిర్దయాత్మలకు కూడా నేల మట్టుకు తగ్గించుకొని సేవ చేసే సేవకుడుగా నేను చూడాలనుకున్నాను. కాని మాట అన్నావు గనుక కనానును పోగొట్టుకున్నావు. సేవకులారా భయపడదాం, విశ్వాసులారా భయపడదాం. ఇశ్రాయేలు ప్రజలు 10 మార్లు మోషే మీద తిరుగుబాటు చేసిన, 10 సార్లు ఓర్చుకున్న మోషే ఒక్కసారి తొందరపడి ఒక మాట అన్నాడండి. ఆ మాటను బట్టే మోషే కాని మాట అన్నందుకు కనానును పోగొట్టుకున్నాడు అని మనం వింటూ ఉంటాం కదా. సేవకులారా, నీ చుట్టూతో ఉన్న నీ విశ్వాసులు, దేవుడు నీకు అప్పగించిన ఆత్మలు ఎంత మూర్ఖంగా ప్రవర్తించినా నీవు మాత్రం మూర్ఖంగా మాట్లాడద్దు, నీవు మాత్రం మూర్ఖురాలిగా ప్రవర్తించొద్దు. ప్రభా, నిర్దయాత్మలకు మోషే ఎలా సేవ చేశాడో నేను అలా సేవ చేసే కృప నాకు దయచేయి, ఓర్పు నాకు దయచేయి, భరించే శక్తి నాకు దయచేయి, సహించే శక్తి నాకు దయచేయి, ఇంకా నేల మట్టుకు తగ్గించుకొని నేను పరిచర్య చేసే ఆ కృప నాకు దయచేయి ప్రభు అని ప్రతి సేవకుడు నిర్దయాత్మలకు సేవ చేయటానికి
తన్ను తాను నేల మట్టుకు తగ్గించుకునే సేవకునిగా ఉంటే ఆ సేవకుని ఎదుట రాజులు సాగిలపడేటట్లుగా దేవుడు చేస్తాడు. ఆ సేవకుని ఎదుట అధికారులు సాష్టాంగపడేటట్లుగా దేవుడు చేస్తాడు. వాక్యంలో రాసింది. రైట్, అద్భుతం. 40 సంవత్సరాలు మచ్చలేని సేవ, నిష్కలంకమైన సేవ, నిర్దోషమైన సేవ చేసి తను చనిపోయే ఆఖరి క్షణాలలో, ఈ మోషే చనిపోయే ఆఖరి క్షణాలలో తన పిల్లల్లో ఉన్న వ్యక్తులకు నాయకత్వాన్ని అప్పగించకుండా, గెర్షోముకో ఎలియాజరుకో నాయకత్వాన్ని అప్పగించకుండా, తన దగ్గర నమ్మకంగా సేవ చేసిన యెహోషువ తలల మీద చేతులుంచి ప్రార్థన చేసి ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాడు, మరలా నేను వెళ్తున్నా. ఎక్కడికి? కొండ మీదకి. ప్రార్థన చేయటానికి కాదు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోవటానికి. నేను చనిపోబోతున్నా చెప్పి సరి అయిన సమాధి కూడా నోచుకోకుండా, బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? నేటికి మోషే సమాధి ఎక్కడుందో తెలియదు. మోషే ఎందుకు సమాధి కట్టించుకోలేదో తెలుసా? అక్కడ ఒకవేళ నేనే గనక సమాధి కట్టించుకుంటే ఇది యాత్రాస్థలంగా మారిపోద్ది. దేవుణ్ణి ఆరాధించాల్సిన నా ప్రజలు నా దేవుణ్ణి ఆరాధించకుండా నా సమాధి చుట్టూతో తిరుగుతా నన్ను ఆరాధిస్తారేమో. మొత్తానికి వెళ్ళాడు. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే 30 రోజుల పాటు, అంటే ఆల్మోస్ట్ నెల రోజుల పాటు ఆ మోయాబు మైదానంలో ఈ 40 లక్షల మంది ఇశ్రాయేలీయులు 30 రోజుల పాటు మోయాబు మైదానంలో ఉండి మోషే కోసం ఏడ్చారట. ఎప్పుడు ఏడ్చారు? మోషే చచ్చిపోయిన తర్వాత అన్నారు, అయ్యో మా మోషే అంత గొప్ప సేవకుడు ప్రపంచంలో లేడు ప్రభా, మా మోషేని తీసుకొని వెళ్ళిపోయావా అని ఒకడు ఏడుస్తున్నాడు. ఇంకొక అక్క అయితే శోకాలు తీసి, మోషే అన్నా నీ ఎంత గొప్ప సేవకుడు ప్రపంచంలో ఎవరున్నారు అన్నా నీవెంత సాత్వికుడు అంటే, అన్నా నీవెంత నమ్మకమైన వాడు అంటే అన్నో. చచ్చిన తర్వాత ఏడ్చారు కానీ, చచ్చిన తర్వాత దైవ సేవకుడి కొరకు దుఃఖించారు కానీ, బ్రతికున్న దినాల్లో ఆ గుండెని ఆదరించిన వాడు లేడు. బ్రతికున్న దినాల్లో మోషే అన్న సేవలో మేము కుడిభుజంగా ఉంటామన్నా, ఏడవద్దు మేమున్నామన్నా. ఈ ప్రజల తిరస్కారం, ఈ ప్రజలు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళి అయినా అన్నా వీటన్నిటిని భరిస్తూ నిర్దయాత్మలకు కూడా సేవ చేయటానికి నేను అప్పగించుకున్నావు. నీలాంటి సేవకుడు మా తరంలో దేవుడు మాకివ్వటం, దేవుడు మాకు ఇచ్చిన భాగ్యం అన్నా నువ్వు భయపడద్దు, మేమున్నామన్నా అని ఈ 40 సంవత్సరాల్లో మోషేను ఆదరించిన వ్యక్తి ఒక్క వ్యక్తి కూడా లేరు. చనిపోయిన తర్వాత ఏడుస్తున్నారు. చూడండి, చాలామందికండి చూడండి, చనిపోయిన తర్వాత తండ్రి బ్రతికున్న దినాల్లో తండ్రికి ముద్ద అన్నం పెట్టరు. బాగాలేదంటే ఏదో కాస్త హాస్పిటల్కి తీసుకెళ్ళి ఒకటి, అంటే అందరూ కాదు నేను అనేది, కొంతమంది పిల్లలు ఎట్లుంటారంటే తల్లిదండ్రులు బ్రతికున్న దినాల్లో ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టో లేకపోతే కడుపు నిండా ఒక ముద్దన్నం పెట్టే పరిస్థితి ఉండదు. విచిత్రం తెలుసా? చచ్చిపోయిన తర్వాత మాత్రం ఊరోళ్ళందరికీ 50,000 రూపాయలు ఖర్చు పెట్టి ఊరోళ్ళందరికీ భోజనం పెడతారు. నేను అనుకుంటాను, ఈడెందుకు భోజనం పెట్టినట్టు ఊరోళ్ళందరికీ? నాన్న చచ్చిపోయాడనే సంతోషంతోనా? పేడా పోయిందనే? వినండి, మా నాన్న జ్ఞాపకార్థకుడిగా గ్రౌండ్గా చేయాలి, వీడికి గ్రాండ్ అంటూ రాక గౌండ్గా చేయాలంటాడు. మా నాన్న జ్ఞాపకార్థ కూటం గాడుగా చేయాలి. ఒరే సచ్చిన తర్వాత 50,000 ఖర్చు పెడితే ఎవడికి కావాలరా నాయన? అబ్బాయి విను, ఈ మాట విను. చచ్చిన తర్వాత 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఊరోళ్ళందరికీ భోజనం పెడితే దానివల్ల ఉపయోగం ఏంటి? ఆ కన్న తల్లి తండ్రి బ్రతుకున్న రోజుల్లోనే మొత్తం అన్నం పెడితే వాళ్ళ రుణం తీర్చుకునేవాడు అవుతావు కదా.
నువ్వు పెట్టిన ఆ ముద్దన్నం తిని చాలు, నిన్ను పెంచిన పెంపకానికి నా బిడ్డ తన రుణం తీర్చుకుంటున్నాడు, చాలు, నా బిడ్డను దీవించయ్యా అని బ్రతుకున్న దినాలలోనే ఆ వృద్ధ తల్లి తండ్రి చేతులెత్తి దీవిస్తూ ఉంటే, తమ్ముడా, ఆ దీవెన వాక్కులు నీకు ఆశీర్వాదంగా మారకుండా ఉంటాయా? ఆ దీవెన వాక్కులు నీ స్థితిగతులు మార్చే ఆశీర్వాదపు వాక్కులుగా దేవుడు మార్చకుండా ఉంటాడా? యాకోబు చనిపోయే ఆఖరి క్షణాల వరకు తన పిల్లలందరూ మంచం చుట్టూ తెచ్చారు. అబ్బాబా, యాకోబును ఎంత ఘనంగా చూసుకున్నారంటే అంత ఘనంగా చూసుకున్నారు. యాకోబు చనిపోయే ఆఖరి క్షణాలలో చేతులెత్తి తన పిల్లలను ఆశీర్వదించి చనిపోయాడు. ఆ మధ్య మంచి సేవ చేసిన సేవకుడు ఎవరు తమ్ముడు? మంచి సేవ చేసిన సేవకుడు పాపం 50వ సంవత్సరంలోనే చనిపోయాడు. సమాధి కార్యక్రమం అయిపోయింది. ఆదరణ కూటం, జ్ఞాపకార్థ కూటం పెడతారు కదా, ఆ జ్ఞాపకార్థ కూటం మొత్తానికి సంఘస్థులు ఎప్పుడెప్పుడు చర్చీలకు రాని వాళ్ళంతా మొత్తానికి ఆ జ్ఞాపకార్థ కూటానికి వచ్చారు. ఎందుకంటే పాస్టర్ గారి ఆత్మ శాంతించడానికి. చచ్చిన తర్వాత ఇంకేం ఆత్మశాసి వింటారా? ఎందుకురా అంత భోజనం పెట్టామంటే నాన్న ఆత్మ శాంతించడానికి. చచ్చిన ప్రాణం పోయిన తర్వాత ఇక ఆత్మ శాంతించింది ఏమి లేదు. కొంతమంది చచ్చిన తర్వాత పెండాకూడి పెడతారు కాకులకి. ఎందుకురా కాకులకు పెండాకూడి పెట్టావంటే నాన్న కాకి రూపంలో వచ్చి తిన్నాడు. మరి బతికున్నప్పుడు పెట్టలా. వింటున్నారా? ఆ పాయసపు అన్నం ఏదో వింటున్నావా? మీ నాన్నకి ఇష్టమైన ఆహారం ఏదో బతికున్నప్పుడు పెడితే 4 రోజులు బతికేవాడు. చూడండి, నాన్న చచ్చిపోయిన తర్వాత పెండాకూడి పెడుతున్నారు. ఎందుకురా పెండాకూడి పెట్టావు? మళ్ళీ పాయాసం, ఆ పాయాసంలో నెయ్యి, దానికి ముద్దపప్పు, వింటున్నారా? ముద్దపప్పు, పాయాసం ఇవన్నీ కలిపి భోజనం పెడుతున్నారు. ఎందుకురా ఈ పెండాకూడి పెట్టావంటే మా నాన్న ఆత్మ కాకి రూపంలో వచ్చి ఆ కాకి పొడుచుకొని తింటా ఉంటే, నాన్న కడుపు నిండా తిను నాన్న, మా ప్రాణం తృప్తి పొందిద్దన్న. బుద్ధి లేనోడా, బతికున్నప్పుడే ఆ ముద్దపప్పు నెయ్యి పెడితే పోయేదిగా, ఎందుకు కాకులు పెట్టి తగలబెడతావు? చాలామంది చనిపోయిన తర్వాత ఆత్మ శాంతించాలంటాడు. బిడ్డలారా వినండి, ఈ సేవకుడు చనిపోయిన తర్వాత అంతకు మునుపు మందిరానికి అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు. బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా దారి తప్పి సేవకుడి వేదనకు కారణమైన వాళ్ళు మొత్తానికి అందరూ వచ్చారు. ఏమండి, జ్ఞాపకార్థ కూటంలో ఒక వాక్యం ఉంది కదా, నీతిమంతులను జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదం అని ఉంది కదా. మొత్తానికి ఆ క్యాప్షన్ పెట్టారు. మొత్తానికి ఇక ఒక్కొక్కళ్ళు విశ్వాసులు వచ్చండి ఏడుస్తా అయ్యగారి గురించి సాక్ష్యం చెప్తున్నారు. మా అయ్యగారు ఎట్లా అంటే నేను పుట్టిన నాటి నుండి ఈనాటి వరకు ఇలాంటి గొప్ప సేవకుడు భూమి మీద ప్రపంచంలో ఎక్కడా లేడు. మా అయ్యగారు అంత గొప్ప అయినా ఇంకొకళ్ళు ఎవరు లేరు అని ఒక అక్క రాగాలు తీసి, లయున్నా శృతి ఉన్నా లేకపోయినా మంచిగా రాగాలు తీసి ఏడుస్తూ ఉందట. ఆ అక్క ఏడుస్తూ ఉంటే మన రాజశేఖరయ్య గారి భాషలో చెప్తాను, టన్నులు ముక్కులో నుంచి ఆయిల్ గారిపోతూ ఉంది, కళ్ళల్లో నుంచి సముద్రం కూడా పట్టనంత కన్నీళ్ళు గారుతూ ఉంది. మొత్తానికి వచ్చిన ఆ జ్ఞాపకార్థ కోటంలో ఒక్కొక్కరు నిలవబడి, నిజంగా మన అయ్యగారికి సేవ అంటే ఎంత ప్రేమో అని ఒక ఆయన, నిజంగా మన అయ్యగారికి విశ్వాసులంటే ఎంత ప్రేమో అని ఇంకొక ఆయన, ఇంకొక అక్క వచ్చి నిజంగా మన అయ్యగారు ఎంత ప్రార్థనా పరుడు, నిజంగా మన అయ్యగారు ఎంత నిస్వార్థంగా సేవ చేశాడు, ఇలాంటి గొప్ప సేవకుడు మనకు దొరకటం దేవుడు మనకిచ్చిన భాగ్యం, నిజంగా ఇలాంటి సేవకుడిని కోల్పోవటం మనకు దురదృష్టం అని ఒక్కొక్కరు శోకాలు పెట్టి ఏడుస్తూ ఉంటే, ప్రార్థన జరుగుతూ ఉంటే ముగింపులో పాస్టర్ గారు వచ్చారట. ఆ తల్లి ఏడుస్తా, విశ్వాసులారా, ఇలాంటి ఆదరణతో కూడుకున్న మాటలు సేవకుడు బ్రతికి ఉన్న దినాల్లో కనీసం ఒక 10 మంది నోట నుండి బయలుదేరి వచ్చిన ఆ ఆదరణ మాటలు విని ఇంకో 10 సంవత్సరాలు బ్రతికేవాడు, ఇంకో 10 సంవత్సరాలు బ్రతికేవాడు, ఇంకో 10 సంవత్సరాలు దేవుని సేవ చేసేవాడు. మీ ఆదరణకరమైన మాటలు
మనం స్త్రీల కూటంలో విన్నాం కదా, ఆ మాటలు కృపాసహితమైన మాటలు ఎముకలకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాయి, ప్రాణాన్ని సేదతీరుస్తాయి. మీరు నిజంగా ఆయన బ్రతుకున్న దినాల్లో ఈ మాటలే మాట్లాడితే ఇంకొన్ని సంవత్సరాలు దేవుని సేవ చేసేవాడు. ఆ తల్లి ఏడుస్తూ ఉంటే సంఘం అందంటప్పుడు, అయ్యా అమ్మా, బ్రతుకున్న దినాల్లో మేము ఆయన పట్ల చూపించాల్సిన ప్రేమ, కనపరచాల్సిన ఆప్యాయత, తీసుకోవలసిన జాగ్రత్త మేము తీసుకోలేకపోయాం. వాక్యం వింటున్న బిడ్డలారా, మోషే చనిపోయిన తర్వాత ఆ మోషే కోసం 30 రోజుల పాటు ఏడ్చారు. కానీ మోషే ఎవరో తెలుసా? నిర్దయ ఆత్మలకు సేవ చేయటానికి తను అప్పగించుకున్న ఒక అద్భుతమైనటువంటి దైవ సేవకుడు. ఈ లైవ్లో దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, నేను ముగిస్తున్నాను. విశ్వాసులారా, ముగిస్తున్నాను. మీ ఉద్యోగ స్థలంలో మీ యజమానుడు ముష్కరుడైనా, నీ పట్ల ఏమాత్రం దయచూపని కఠినుడైనా, అలాంటి చోటే నువ్వు సేవ చేయటానికి ఇష్టపడు. మా అధికారి ముష్కరుడండి, మా అధికారి హిట్లర్ లాంటి కఠినమైనోడండి అని ఈ ఉద్యోగం వదిలి ఇంకొక ఉద్యోగానికి వెళ్ళకో. ఆ నిర్దయ ఆత్మల ఎదుటే సేవ చేయటానికి నిన్ను నీవు అప్పగించుకుంటే నా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను చూచి రాజులు లేచి నిలవబడేటట్లుగా దేవుడు చేస్తాడు. నువ్వు ఓర్చుకొని భరించి సహించి త్యాగంతో ఆ స్థలంలో నువ్వు సేవ చేస్తే నా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అధికారులు సహితం సాష్టాంగపడి నమస్కారం చేసేటట్లుగా నా దేవుడు చేస్తాడు. గట్టిగా చెప్దాం, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. ఒకవేళ కుటుంబంలో నువ్వు తిరస్కారం అనుభవించిన, లేయమ్మ తన భర్త ద్వారా తిరస్కారాన్ని అనుభవించింది. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా? భరించింది, భరించింది, భరించింది. ఎప్పటి వరకు తెలుసా? అప్ టు లాస్ట్ బ్రెత్. యాకోబు లేయాల విషయంలో ఒకవేళ మాట్లాడాల్సి వస్తే లేయమ్మకే చేతులెత్తి దండం పెట్టవచ్చు. కారణం ఏంటంటే యాకోబు రాహేలమ్మ అందాన్ని చూసి రాహేలమ్మను ప్రేమించాడు, కానీ లేయమ్మ అంద విహీనతను బట్టి లేయమ్మను తిరస్కరించాడు. ఆ తల్లి ఇప్పుడు అంటూ ఉండేది, నా శ్రమను యెహోవా చూసి ఉన్నాడు, నేను ద్వేషించబడిన సంగతి యెహోవా విని ఉన్నాడు. ఈసారి నా భర్త నన్ను హత్తుకోకపోతాడా? ఆఖరికి ఏమని నిర్ధారణ అయిందో తెలుసా? వద్దు, దేవుడున్నాడు కదా, యెహోవాను స్తుతిస్తా బ్రతుకుతా. ఆ తల్లి ఓర్పు వ్యర్థమైందా? ఆ లేయమ్మను దేవుడు, నా దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆ లేయమ్మలో నుండే యాజకులను పుట్టించాడు. ఆ లేయమ్మ సంతతిలో పుట్టినవాడే నిర్దయ ఆత్మలకు సేవ చేసే దైవజనుడైన మోషే. చప్పలు కొడుతూ ప్రభుకి స్తోత్రాలు చెప్దాం. అదే లేయమ్మ వంశంలో నుండి దావీదు మహారాజు పుట్టుకొచ్చాడు. అదే లేయమ్మ వంశంలో నుండి ప్రపంచంలో ఒకప్పుడు దయలేని నిర్దయ ఆత్మ కలిగిన వాడిని నేను. నిర్దయ ఆత్మలకు సేవ చేసే దేన సేవకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు లేయమ్మలో నుంచి ఉద్భవించారు. ఇంత ఘనులు అధికులు లేయమ్మ సంతతిలో నుంచి పుట్టుకురావటానికి కారణం ఏంటంటే ఒక్కటే కారణం, ఆ తల్లి నిర్దయ ఆత్మలకు కూడా సేవ చేయటానికి తను అప్పగించుకుంది. బిడ్లరా, 22వ కీర్తన తర్వాత చూడండి, నేను నరుడను కాదు పురుగును, నేను నరుడను కాదు పురుగును అంటాడు అక్కడ. నేను నరుడను కాదు పురుగును, ప్రజల చేత అసహ్యించబడిన వాడిని. ఇది ఎవరిని గూర్చి రాయబడిన మాట అంటే, నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందించబడిన వాడను, ప్రజల చేత తృణీకరించబడిన వాడను. నేను కుక్కల మధ్యలో ఉన్నాను, సింహాల మధ్యలో ఉన్నాను, గురుపోతుల మధ్యలో ఉన్నాను, గురుపోతుల మధ్యలో ఉన్నాను. ఖడ్గము నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పించుము అంటాడు. బిడ్డలారా, నా వైపు చూడండి, ముగిస్తాను. యేసు ప్రభు చుట్టూత ఎవరున్నారు? నక్కలున్నాయి. యేసు ప్రభు చుట్టూత ఎవరున్నారు? కుక్కలున్నాయి.
యేసు ప్రభు చుట్టూతో ఎవరున్నారు? సింహాలు ఉన్నాయి. యేసు ప్రభు చుట్టూతో ఎవరున్నారు? గురుపోతులు ఉన్నాయి. మీరు అనుకోవచ్చు, యేసు ప్రభు చుట్టూతో నక్కలు ఎక్కడున్నాయి? నక్కలు లేవు. నక్కల లాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తులు ఉన్నారు. కుక్కలు లేవు. కుక్కల లాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తులు ఉన్నారు. సింహాలు లేవు. సింహాలలాగా క్రూరత్వాన్ని చూపే సింహపు స్వభావం కలిగిన మనుషులు ఉన్నారు. వాళ్ళందరూ ప్రభుని పురుగును చూసినట్లు చూశారు. వాటన్నిటినీ సహించాడు. ఈ నిర్దయాత్మలకు సేవ చేశాడు. ప్రపంచానికి రక్షకుడిగా మార్చబడ్డాడు. ఈ వాక్యం వింటున్న సేవకుడా, నా సంఘంలోనే ఎందుకు నా విశ్వాసులు నన్ను ఎంత బాధ పెడుతున్నారు? ఏడుస్తున్నావా? కుక్కల్లాగా, నక్కల్లాగా, తంత్రగుండులుగా నా సంఘంలో ఎందుకు నా విశ్వాసులు నా పట్ల ప్రవర్తిస్తున్నారు? ఈ సేవ చేసేదానికంటే నేను చచ్చిపోతే పోయిద్ది. ఈ సేవ చేసేదానికంటే మరలా నా ఉద్యోగానికి నేను వెళ్ళిపోతే పోయిద్దని ప్రజల తృణీకారాన్ని చూసి ఏడుస్తున్నావా? వాళ్ళు నిన్ను చూసి పురుగును ఎంత హీనంగా చూస్తారో అంత హీనంగా నీ పట్ల ప్రవర్తిస్తున్నారా? వాళ్ళు ఎంత నిర్దయగా నీ పట్ల ప్రవర్తించినా ఆ నిర్దయాత్మలకు సేవ చేయటానికే దేవుడిని ఎన్నుకున్నాడు. నీవు అలా సేవ చేస్తే ఒకరోజు వస్తుంది, నిన్ను చూచి అధికారులు లేచి నిలవబడేటట్లుగా చేస్తాడు. నిన్ను చూసి అధికారులు సాగిలు పడేటట్లుగా నా దేవుడు చేయునుగాక. చెప్దాం అందరం గట్టిగా చెప్దాం ఆమేన్. నిర్దయాత్మలకు సేవ చేసే ఆ సేవకుడి లాంటి ఓర్పు దేవా నాకు దయచేయి. ఆ త్యాగం నాకు దయచేయి. ఎదుటివాడి క్షేమాన్ని కోరుకునే ఆ గొప్ప మనస్సు నాకు దయచేయి. ఎంత అవమానాన్నైనా భరించే శక్తి నాకు దయచేయి. కోరుకుందామా? అట్టి గొప్ప కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. అందరూ మోకరించుదాం. చక్కటి వాక్యం మనం విన్నాం. నిర్దయాత్మలకు సేవ చేసే సేవకుడు. రైట్. అందరూ ఒక క్షణం హల్లెలూయా. ప్రభు సన్నిధిలో అందరం కళ్ళు మూసుకొని, నా చుట్టూతో ఉన్న వ్యక్తులు కుక్కల్లాగా నా పట్ల ప్రవర్తించిన, నక్కల్లాగా ప్రవర్తించిన, సింహపు స్వభావం కలిగి క్రూరత్వం కలిగిన వారిగా నా పట్ల వ్యవహరించిన నిర్దయాత్మలకు సేవ చేయటానికి నన్ను నేను అప్పగించుకునే కృప నాకు దయచేయి. దేవా నాకు మంచి మనసు ప్రసాదించు. ప్రతి పరిస్థితిని భరించటానికి కావలసిన శక్తి నాకు దయచేయి. ప్రతి పరిస్థితిని ఓర్చుకోవటానికి కావలసిన కృప నాకు దయచేయి. మోషే చాలా ఓర్చుకున్నాడు. ఒకసారి తొందరపడ్డాడు. కానీ మాట అన్నందుకు కనాను పోగొట్టుకున్నాడు. శావ యాత్రలో ప్రతి నిందను భరించే కృప నాకు దయచేయి. ప్రతి అవమానాన్ని భరించే కృప నాకు దయచేయి. ఆ ఓర్పుతో కూడుకున్న స్వభావం నాకు దయచేయి ప్రభువా. అందరం నీ శ్రమలలో పాలుందుటయేనా దర్శనమాయనే. నీ శ్రమలలో పాలుందుటయేనా దర్శనమాయనే. నాతను వందున శ్రమలు సహించి నీ వారసుడానైతిని. నీ శ్రమలలో చప్పట్లు కొడుతూ నాతను వందున శ్రమలు సహించి నీ
వారసుడానైతిని. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత. చప్పట్లు కొడుతూ, దేవా నిర్దయాత్మలకు సేవ చేయటం మీరు నాకు ఇచ్చిన ధన్యతయ్యా, ఇది మీరు నాకు ఇచ్చిన భాగ్యమయ్యా. ఈ భాగ్యాన్ని ఏమని నేను వివరింతునయ్యా. ఒకవేళ నా చుట్టూతో ఉన్న నా కుటుంబీకులే సింహాల వలె నన్ను చీల్చే వాళ్ళైనా, నక్కల వలె కుయుక్తులు పన్నే వాళ్ళైనా, ఈ నిర్దయాత్మలకు సేవ చేసే మనస్సు నాకు దయచేయి. ఇలా పరిచర్య చేయటం నా భాగ్యమయ్యా, ఇది నాకు ఇచ్చిన ధన్యతయ్యా అని. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. చప్పట్లు కొడుతూ, అందరం చప్పట్లు కొడుతూ, దేవా నిర్దయాత్మలకు నీ పరిచర్య చేయటం ఇది నాకు మీరు ఇచ్చిన భాగ్యం. నా భార్య నిర్దయాత్మ కలిగినదిగా నా పట్ల ప్రవర్తించిన, నా పిల్లలు కరుడు కట్టిన వారిగా వ్యవహరించిన, నా చుట్టూతో ఉన్న వ్యక్తులే గురిపోతుల వలె కొమ్ములతో నన్ను పడిచిన నిర్దయాత్మలకు సేవ చేసే భాగ్యం నాకు దయచేయి. సేవకుడా, రాజులు నిన్ను చూసి లేచే రోజులు రాబోతున్నాయి. అధికారులు సాగిలపడి నీకు నమస్కారం చేయబోయే రోజులు రాబోతున్నాయి. ఆ రోజు వచ్చే వరకు ఓర్పుతో దేవుని పరిచర్య చేయి, ఓర్పుతో దేవుని పరిచర్య చేయి. నేనెందుకని నీ సొత్తుగా యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా, కడుగబడినందునా, కడుగబడినందునా నీవు ఆయన సొత్తుగా మార్చబడింది. నిర్దయాత్మలకు సేవ చేయటానికే, క్రూరత్వంగా ప్రవర్తించే వారికి పరిచర్య చేయటానికే. తండ్రి మీకు స్తోత్రం. నిర్దయాత్మల సేవకుడు నాకు మంచి మనసు దయచేయి. మా పితరులకు ఇచ్చిన మంచి మనసు దయచేయి. మిమ్మల్ని పోలిన పరిచర్య నిజమే, ప్రజలు మిమ్మల్ని పురుగుగా చూశారు. నరుల చేత నిందించబడిన వారు, మీ చుట్టూతో ఉన్న వ్యక్తులు ఎలాంటి వారో ఆ స్థితిలో కూడా ఎలా మీరు సేవ చేశారో ఈ వాక్యం విన్న ప్రతి నా తోటి సేవకునికి నాకు అట్టి మనసు వరంగా మీరు దయచేయుదురుగాక. ఆ మనసును ఆయుధంగా ప్రతి క్రైస్తవుడు ధరించే భాగ్యం యేసు నామం పేరిట ప్రతి బిడకు మీరు అనుగ్రహించుదురుగాక. నా చేతులెత్తి దీవిస్తున్నాను. యేసు నామం పేరిట స్తుతించి ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రభు పేరిట శుభాలు, హృదయపూర్వక వందనాలు. మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తాను, వచ్చే ఆదివారం మనం దేవుని మందిరంలో కూడుకోబోతున్నాం. బల్లారాధన, ప్రభురాత్రి భోజనం ప్రభు మన కొరకు సిద్ధపరిచారు. గత నెలలో జరిగినట్లుగానే
4 ఆరాధనలు జరుగుతాయి. తెలియపరచబడినట్లుగా మీకు కేటాయించిన సమయాల్లో మందిరానికి రావాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. రేపు ఆదివారపు ఆరాధనకి ఎవరైనా క్రొత్త వాళ్ళు రావాలి అని ఆశపడితే ముందుగా మీ వివరాలు మాకు తెలియచేయండి. వివరాలు తెలుసుకున్న తర్వాత మీరు ఏ ఆరాధనకు రావాలో మేము సమయం చెప్పడం జరుగుతుంది. ఆఖరిగా శనివారం లోపు ఎవరైతే బైబిల్ రెగ్యులర్గా చదివి బైబిల్ ముగిస్తారో వాళ్ళకు వచ్చే ఆదివారం బహుమతి ఇవ్వటం జరుగుతుంది అని చెప్పటం జరిగింది. ఈరోజు 2 చిన్న బిడ్డలు ఫోన్ చేశారు, అన్నయ్య బైబిల్ అంతా చదివి ముగించామని. ఒక బిడ్డ వయసు 10 సంవత్సరాలు, ఇంకొక బిడ్డ వయసు 12 సంవత్సరాలు. చిన్న బిడ్డలు. దేవుని మహాకృప. రేపు శనివారం లోపు ఈ పోటీలో మీరు కూడా గెలవాలి అని ఆశపడుతున్నాను. బెంగళూరు నుంచి ఒక సహోదరి, అన్నయ్య నేను ఈ పోటీలో ఉన్నాను, బైబిల్ ఈ 2-3 రోజుల్లో పూర్తి చేస్తాను, మరి నాకెట్లా గిఫ్ట్ పంపిస్తారు అన్నారు. పార్సిల్లో పంపిస్తావి ఏమి. ఈ పోటీలో బైబిల్ చదివే పోటీలో ఎవరైతే ఉన్నారో దూర ప్రాంతాల నుంచి ఉండేవాళ్ళు కూడా మీ వివరాలు మాకు తెలియచేయండి. విశేషంగా రేపు శనివారం వరకు ప్రతిరోజు రెగ్యులర్గా ఎవరైతే లైవ్ చూశారో, ఒక్కరోజు కూడా మిస్ కాకుండా ఎవరైతే చూశారో వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వటం జరుగుతుంది. దయచేసి రెగ్యులర్గా మిస్ కాకుండా చూసిన వాళ్ళు మీ వివరాలు మాకు తెలియచేయాలని ప్రేమతో తెలియచేస్తున్నాను. దేవుడు మీ అందరిని ఆశీర్వదించును గాక. ఉపవాస ప్రార్థనలు 21 రోజు, జూలై 25 నుండి ఆగస్టు నెల 14వ తారీఖు వరకు. రైట్. మరి ప్రాముఖ్యంగా రేపటి దినం స్త్రీల కూటం ఉంది. బుధవారం ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు స్త్రీల కూటం ఈ స్థలంలో జరుగుతుంది. అందరూ అనుకూలత చేసుకొని సహోదరులు స్త్రీల కూటంలో పాల్గొందాలని ప్రేమతో మీ అందరిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆమేన్. థ్యాంక్ యూ.